అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. అలాగే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? ఎస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నారు సార్, బాగున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి, ఏంటి విషయాలు? సో ఈరోజు ఏంటి మీటింగ్ సార్ డల్గా ఉంది. డల్గా ఉన్నారు అందరు సార్? అవును సార్, అవును సార్, అందరు డల్గా ఉన్నారు ఉంటారు కదా సార్. అదే సార్. ఎందుకంటే ఇప్పుడు అది కొన్ని రోజులు అట్లే ఉంటుంది సార్. ఇది ఎందుకంటే ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మరి అందరు సంతోషంగా ఉంటారు కదా సార్. అదే కదా సార్ విషయం. సో చూద్దాం మరి ఏదో మరిగా వారం బాగున్నాను సార్. అంతే కదా సార్. అట్లా ఎవరికైనా బాధ కలుగుతుంది సార్. ఎందుకంటే చాలా మంది ఇది ఏం చేస్తాం సార్, మేము స్టార్టింగ్ లో చేసుకోలేకపోయినాం. ఇప్పుడు అవకాశం వచ్చింది, చేసినాము. అప్పుడు 10,000 అడ్మిషన్ ఇప్పుడు మళ్ళీ ఫార్మింగ్ లకి పంపించినాం సార్. మళ్ళీ అదే 10,000 తీసుకున్నట్టు ఫార్మింగ్ లకి పంపించిన సార్, టోకన్ ఫార్మింగ్ లకి. ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి అది ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లం అదే లేదు సార్, ఇప్పుడు చేసుకున్నాం సార్. అప్పుడు చేసుకోలేకపోయినాం మేము. అప్పుడు రేట్ ఎక్కువ ఉండి నన్ను తక్కువ ఉండే చేసుకోలేకపోయినాము. అప్పుడు ఏదో కొద్దిగా కాస్త గొప్ప తీసి పెట్టుకున్నందుకు 10,000 తీసుకున్నాను. ఇప్పుడు టోకన్ ఫార్మింగ్ లకి చేసుకోవాల్సిన అవకాశం వచ్చింది సార్. అట్లా అంటున్నారా? మీకేం ప్రాబ్లం లేదు. అప్పుడు కొని ఏదో రేట్ వస్తుంది కదా, అమ్ముకుందాం అనే ఆలోచనతో నిలబెట్టింది బయట. అది మనకు ఈ విధంగా అవకాశం ఇచ్చింది కదా, ఎందుకు పోగొట్టాలని చెప్పి. సార్ ఒకటి చెప్తాను, అవకాశం వచ్చిన దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు సార్. అదే కదా సార్, ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. అదే సార్, దానికోసమని ఇంకా వెయిట్ చేయడం బాగాలేదు అని చెప్పి మొత్తం ఫీజు మెటన్ మొత్తం లోపలికి పంపించేసాం సార్. అంతే సార్, యూజ్ చేసుకోవాలి. అట్లా అవకాశాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవాలా సార్. స్క్రీన్ షేర్ చేద్దామంటే నాకు ఇప్పుడు నెట్ సరిగా సరిపోవట్లేదు సార్. మీటింగ్ కే సరిపోతుంది. ఓపెన్ చేద్దామంటే వ్యాలెట్ ఓపెన్ అవ్వట్లేదు. ట్రై చేస్తున్నాను కానీ నాకు చూడడం లేదు. నేను మధ్యలో మీకు మీటింగ్ లో మాట్లాడుతూ చేద్దాము, ఓపెన్ చేద్దామని చూస్తున్నా కానీ అది ఓపెన్ అవ్వట్లేదు. ఎంత జీబీ యూజ్ చేస్తారు సార్ మీరు? జీబీ సార్, జీబీ ఎంత యూజ్ చేస్తారు? 1.5 GB సార్. 1.5 GB సార్. రోజు 5 GB? రోజు 1.5 GB. 1.5? ఓకే ఓకే. అవును సార్. జియోనా? అవును సార్, జియో సార్. ఏం చేయాలంటే అవసరం లేనప్పుడు నెట్ ని బంద్ చేయాలి సార్. అట్లే చేస్తున్నాను సార్. చేస్తున్నందుకు మీటింగ్ లకి ఎంటర్ అవుతా ఉన్నాను ఇంట్లో. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం పిల్లలు అప్లికేషన్లు ఫోన్లు ఎక్కువ అవుతున్నాయి, వాటికి ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత కొంతమంది కొన్ని అప్లికేషన్లు ఏం చేస్తారంటే ఊరికే బ్యాక్ వెళ్ళిపోతారు. అది లోపల చాలా ఉంటది. అవును సార్. అట్లా కూడా మీకు నెట్వర్క్ లోపల రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఇష్యూ అవుతా ఉంది, అందువల్ల ఓపెన్ అవ్వట్లేదు సార్. ఆల్రెడీ మార్నింగ్ అన్నా చూద్దాం ఇస్తే మార్నింగ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. చాలా వరకు ట్రై చేస్తున్నా కానీ కుదరడం లేదు నాకు. ఇది 4G ఫోన్ సార్? అవును సార్, 4G సార్ నాది. 3G? లేదు సార్, 4G. 4G ఓకే. 4G అయితే ఏమైతే అంటే ఫాస్ట్ గా నెట్ గుంజుతుంది, ఫాస్ట్ గా ఉడేస్తుంది అనమాట. అవును సార్, ఫాస్ట్ గా నెట్ అనేది లాగుతుంది, స్పీడ్ గా రన్, అన్ని ఓపెన్ ఉంటాయి, ఏది పడుతుంది ఓపెన్ అవుతుంది, కానీ నెట్ అనేది అయిపోతుంది. నేను ఏదైనా వేరే చేసుకుందాం అంటే అది ఓపెన్ అవ్వదు. వచ్చింది సార్ ప్రాబ్లం. తక్కువగా మనం ఏదైతే యూజ్ చేయమో దాన్ని ఏం చేయాలంటే లాగౌట్ చేయాలి, లేకపోతే కొన్ని ఏం చేయాలి సార్, మాకు అంత ఎనర్జీ లేదు. ఏదైనా మనం దాన్ని అవసరం లేదనేది క్లోజ్ చేద్దాం అనుకుంటే మాకు
సిస్టమ్ లో కుదరడం లేదు. ఏదో చిన్నగా అట్లా తిప్పలు పడతా ఉన్నాం సార్, అంతే, ఏం లేదు ప్రాబ్లం. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఏదో మరి అలా పర్లేదు, కొద్దిగా అట్లా అవుతా ఉండాలి. ఏదో సార్. అదే కదా సార్ వచ్చింది. ఇప్పుడు నేను కనీసం మనకు జనవరి కన్నా ఏమన్నా కొద్దిగా శుభవార్త ఏమైనా ఇస్తుందా సార్ మనకి సిస్టమ్? ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే కానీ చెప్పొచ్చు, కానీ ఇప్పుడున్న సమయంలో ఏదో అవుతుంది ఏదో అవుతుంది ఏదో అవుతుంది ఇది వచ్చింది. అంతే సార్, నిజమే, అది మాత్రం ఇయ్యాలంటే వాస్తవం. వచ్చిన వారం రోజులకి నేను 3 రోజులకి నేను ఏం చెప్పగలుగుతాను సార్? అంతేలే సార్, నిజమే అది మాత్రం. వచ్చింది మాత్రము కొత్త వాళ్ళకి ఎంట్రీ అయ్యే వాళ్ళకి బాగుంటది, కానీ అసలు ఉన్న వాళ్ళకి బెనిఫిట్ లేదు కదా. ఒక్క రూపాయి కూడా లేదు. స్టార్టింగ్ నుంచి అట్లే వస్తుంది సార్. ఇప్పుడు స్టార్టింగ్ లో ఎంటర్ అయిన వాళ్ళకు బాగుంది, మధ్యలో ఎంటర్ అయిన వాళ్ళకు లాస్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ ఎంటర్ అయిన వాళ్ళకు బాగుంది. అట్లా అనమాట. అట్లే జరుగుతుంది సార్ మన సిస్టమ్. ఏం చేయాలో మళ్ళీ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది సార్. సార్ అది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ సిమోన్ సార్ ఎంకరేజ్ చేశారు. సార్ నా సౌండ్ వినబడుతుంది సార్? వినబడుతుంది సార్, మీ సౌండ్ వినబడుతుంది, మీ సౌండ్ క్లియర్ ఉంది. మా సౌండ్ మీకు వినబడుతుందా? రాజా సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ మీ వాయిస్ క్లియర్ ఉంది సార్. బాగున్నారా సార్? సూపర్ 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 సార్, దేవుని దయ అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇందాక సిమోన్ సార్ నా వాయిస్ వినబడుతుందా అన్నారు, మరి వినబడుతుందన్నా మళ్ళీ సపరేట్ మళ్ళీ మాట్లాడారు చేస్తుంటారు. సిమోన్ సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి. ఏదో ఇందాక మీరు వాయిస్ వినబడుతుందన్నారు, మనం వినబడుతుందని చెప్పాను, మరి మళ్ళీ మ్యూట్ అయ్యారు మీరు. వినబడుతుంది సార్? వినబడుతుంది సార్, నేను అర్లీబర్డ్ చేయడానికి ట్రై చేసిన సార్. లాస్ట్ నాది కూడా నెట్ చాలా ప్రాబ్లం ఇస్తుంది. రాజమౌళి వెంకటేశ్వర సార్ వీడియో కాల్ పెట్టి నాకు హెల్ప్ చేశారు, చాలా హాఫ్ అన్ అవర్ హెల్ప్ చేశారు. ఆయన కూడా లాస్ట్ తిరుగుతుంది సక్సెస్ అవుతారు సార్. 2 అకౌంట్లు కూడా అట్లనే. అయ్యో, మీరు ఏం చేయాలంటే సార్, మీరు ఏం చేయండి అంటే ఎర్లీ మార్నింగ్ నెట్ వాడక ముందు మరి కాల్ చేసి కానీ లేకపోతే ముందుగా దాని గురించి తెలుసుకొని చేయండి. ఎందుకంటే వీడియో కాల్ చేసి స్క్రీన్ షేర్ చేస్తే ఏమవుతుందంటే సార్, ఎక్కువగా మరి నెట్ తీసుకుంటే దానివల్ల మీకు అవ్వకపోవచ్చేమో. లాస్ట్ మంచిగా వచ్చింది సార్, చాలా ఫాస్ట్ గా 5G ఉన్నది. లాస్ట్ కు తిరుగుతుంది అది సక్సెస్ అవుతలేదు. ఎక్సెప్ట్ వరకే అవుతుంది. ఎక్సెప్ట్ నొక్కినాక ఆడికే ఆగుతుంది సార్. 2 అకౌంట్లు కూడా 2 అకౌంట్ చేసిన 2 అకౌంట్ కూడా అట్లనే అయినాయి సార్. అయ్యో అరే సార్ మళ్ళీ ఒకటి సార్, ఇప్పుడు రోజు సార్ అదే నెట్ ప్రాబ్లమే సార్, అది నెట్ ప్రాబ్లమే. అవును సార్, నెట్ ప్రాబ్లమే సార్. అది నెట్ మనకు సరిగా అందట్లేదు సార్. అది పొద్దుగానే ఒకటి సక్సెస్ అయింది సార్. ఇక సాయంత్రము వెంకటేశ్వర సార్ వీడియో కాల్ చేసి నాకు హెల్ప్ చేసిండు. అయినా కూడా లాస్ట్ కు వచ్చే వరకునే మంచి స్పీడ్ గా వెళ్తుంది. లాస్ట్ కు తిరిగేటప్పుడు ఎక్సెప్ట్ నొక్కినాకనే ఆగిపోతుంది సార్. అవును సార్, అదే నెట్ ప్రాబ్లమ్ సార్. అది మనకు చాలా ఇబ్బంది పెడతా ఉంది సార్. మనకు అదే మనం 5G అట్లా వేసుకోవడానికి మన కాడ లేదు, దానివల్ల మనకు చాలా ఇబ్బంది అయిపోతా ఉంది సార్. అది నేను ఒక 5 అకౌంట్ రెడీ చేసుకొని రిక్వెస్ట్ చేశాను సార్. రాజమౌళి సార్, వెంకటేశ్వర సార్ నాకు నేను హెల్ప్ చేస్తాను, మీరేం అది చేయకుండా వరి కాకుండా ఆయన మంచిగా అది చేసిండు సార్. అలా ఇక ఒకవేళ రోజు 2 అకౌంట్ ఇట్లా సెలెక్ట్ అయినా కూడా ఈ వారం మొత్తం ఉంటదే సార్? ఏ వారం ఆ వారమే చేసుకోవాలి? ఉండొచ్చు సార్, వారం ఉండొచ్చు. దాని గురించి ఏం డీటెయిల్ మనకు సిస్టమ్ ఇవ్వలేదు కనుక ఉన్నట్టు సార్. ఎందుకంటే తీసేస్తే నేను తీసేస్తున్నానని చెప్పలేదు కదా, ఉండొచ్చు. నేను మొత్తం 5 అకౌంట్లు 6 అకౌంట్లకు ఇట్లా 1400 పీవీసీ మెటల్ సెట్ చేశాను. మళ్ళీ ఒక అది బిఎన్బి కూడా సెట్ చేసి పెట్టాను సార్. కానీ ఇదే ప్రాబ్లం అవుతుంది సార్.
రోజు ఎంత అయినా కూడా ట్రై చేసుకుంటా సక్సెస్ అయ్యారు కూడా అట్లా చేయొచ్చా సార్? చేయొచ్చు సార్, చేసుకోండి, చేయొచ్చు. ఫస్ట్ కిందికి చేసి పై చేయాలన్నా సార్, పై చేసి కింది చేయాలన్నా సార్? ఫస్ట్ బెటర్ కిందే చేసుకోండి సార్. కింద చేసుకొని తర్వాత పై చేయొచ్చు. అవును సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఒకటి ట్రై చేద్దామా సార్? కాదు అని మీరే అంటున్నారు, మళ్ళీ మీరే చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఏదో ఇప్పుడు చూద్దాం సార్. అప్పుడు ఒక గంట కింద చేశాము నేను వెంకటేశ్వర్ సార్. సరే చూడండి. తర్వాత షేర్ చేయాలా సార్? సార్ అవుతుంది సార్, సార్ అవుతుంది. కాకపోతే అవుతుంది కానీ కొద్దిగా నెట్వర్క్ మీకు చాలా తక్కువగా ఉంది అనమాట. ఓకే, ఇది ఓకే. ఎప్పటికప్పుడు హిస్టరీ డిలీట్ చేసి కొత్తగా రాసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా. ఇది టోకన్ ఫార్మింగ్ P2P ఫార్మింగ్ చేసుకోవాలా? ఇది మీకు ఏం ఇట్లా కావాలి? మూడు వచ్చి కూర్చున్నాయి సార్. అదే ఎర్లీ బర్డ్ కావాలి సార్. మీరు ఎక్కడికి వెళ్ళారు? టోకన్ ఫార్మింగ్ సార్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిందా? టోకన్ ఫార్మింగ్ ఓపెన్ అయింది సార్. చేయండి మాకు. అయ్యో, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. కనిపిస్తలే సార్? కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ 2 బాక్సులు క్లిక్ చేసి కంటిన్యూ చేశారు. మాకు కొద్దిగా స్లో ఉంది అన్నట్టు నెట్వర్క్. అంటే మీరు చేసేది మాకు కొద్దిగా లేట్ గా కనబడుతుంది అన్నట్టు. కింద రీఫ్రెష్ చేయండి సార్ ఒకసారి. కాకపోతే బిఎన్బిలు పోతాయి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నిజంగానే మీకు నెట్వర్క్ లేదు, ప్రాబ్లం అది. నిజమే సార్, మీకు నెట్వర్క్ లేదు, నిజమే. మీ వాయిస్ రావట్లా. వాయిస్ రావట్లేదు సార్? ఇప్పుడు వస్తుంది. వాయిస్ రావట్లేదు అన్నమాట వినబడ్డది. ఇప్పటిదాకా మాట్లాడింది మాత్రం మాకు అర్థం కాలేదు అట్లా. అవును సార్. ఇప్పుడు సబ్మిట్ చేయండి. మీరు ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు మీరు పిన్ కొట్టారు, సబ్మిట్ చేశారు, ఇప్పుడు నోటీస్ బోర్డు వచ్చింది. మీరు మీరు కూడా అక్కడనే ఉన్నారా? అయితే ఓకే. మరి ఇందాక మీరు ఆల్రెడీ ఓపెన్ అయ్యింది అన్నారు. కంటిన్యూ
ఎట్లయినా సక్సెస్ అయింది నేను చెప్- మీ దగ్గర చాలా నెట్వర్క్ ఇష్యూ ఉంది. సార్ మీది నెట్వర్క్ రావట్లేదు. సార్ బిఎన్బి వృధా ఖర్చు అయిపోతుంది సరే. ఇట్లా చేస్తే. ఇప్పుడు ఏం కట్ అవుతలేదు సార్ దేనికి కానీ ఇదే ఇది యాడ్ పార్కింగ్ నొక్కాలి సార్. యాడ్ ఫార్మ్ నొక్కండి. సార్ యాడ్ ఫార్మ్ నొక్కండి. నొక్కాను సార్. సెలెక్ట్ వాల్యూ, యాడ్ ఫార్మింగ్ ఇప్పుడు 100 సార్. 100. ఇప్పుడు ఇట్లా వచ్చింది సార్. ఇట్లా అదే పెండింగ్ లో ఉన్నాయి కదా సార్, ఎందుకు చెప్తున్నారు ఎన్నిసార్లు? అంటే ఇది ఏం కట్టగానే సార్. కట్ కాలేదు అని చెప్పేసి అది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయ్యేంత వరకు ఆగండి సార్. దానివల్ల ఏమవుతుందంటే కావు ఇవి కావు, నాకు తెలిసి ఇవి కావు. అందుకని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేయండి, తొందరగా కొంచెం వెయిట్ చేయండి సార్. సిస్టమ్ అది ట్రయల్ పీరియడ్ లో పటాపట్ అయిపోయింది. ఇది బయటకు తీసిన అయిపోయింది, లోపలికి ఫార్మింగ్ చేసిన అయిపోయింది. ఇప్పుడు పటాపట్ ఇప్పుడు అవ్వట్లేదు సార్. అందుకని చెప్పేసి ఎన్నిసార్లు పెండింగ్ లో ఉంది, అది మీరు మళ్ళీ చేయొద్దు. ఈ పీవీసీ మీటర్లో కనెక్టెడ్ వ్యాలెట్ లో ఎన్ని పీవీసీ మీటర్లు ఉన్నాయి? 1200 చిల్లర ఉన్నాయి సార్. 1226 ఏమో ఉన్నాయి సార్ దీంట్లో. ఓకే, 1226 అయితే మరి 3 సార్లు చేశారు. 1200 ఉండాలా ఆ లెక్క ప్రకారం చూస్తే. ఓకేనా? మీరేం చేస్తారంటే నన్ను అడిగితే ఇప్పుడు చేయొద్దు, వెయిట్ చేయండి. 3 సార్లు ఆల్రెడీ పెండింగ్ ఉంది, చేశారు ఆల్రెడీ ఫార్మింగ్. 3 సార్లు పెండింగ్ ఉంది, వెయిట్ చేయండి సార్. అది ఒకవేళ అయితే దీంట్లో సక్సెస్ కూడా అవుతుంది సార్. చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు వచ్చిందే కొత్త అప్డేట్. ఈ మిమ్మల్ని చూసి ఇవన్నీ నేర్చుకుని మేము ఇంకో మళ్ళీ నెక్స్ట్ రాబోయే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అన్నట్టు. మేము ట్రయల్ పీరియడ్ లో ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు మేము బయటకు పెట్టాము, 100తో పెట్టాము, 50తో పెట్టాము, 10తో పెట్టాము. ఎందుకు? ఇవన్నీ ట్రయల్ చేసాము మేము. ఆ తర్వాత ఫస్ట్ రోజే మరి ఫార్మింగ్ కూడా చేసాము, ఎర్లీ బర్డ్ కూడా చేసాము, అయ్యిందా లేదా ఇలాంటివి మేము ప్రయోగాలు ఫస్ట్ చేసినాము. కొన్నిటిని మేము సక్సెస్ అయింది కనుక అవి చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు మీకు కాలేదు కనుక వెయిట్ చేయాలి సార్. ఇప్పుడే చేయొద్దు, ఇప్పుడు ఏం చేయొద్దు. ఇది చూడలేదు సార్ ఇప్పటిదాకా సార్. మేము ఒకసారి స్విచ్ ఆఫ్ చేసాము, ఒకసారి అట్లనే 2 సార్లు తిరిగింది. ఓకే కాలేదు. ఇది ఏమైతుందంటే సార్, ఇది సిస్టమ్ మీకు ఒకటి చేసి 2 క్యాన్సిల్ చేస్తుంది. సిస్టమ్ ఇప్పుడు నిద్రపోతుంది. అందుకని మీరు చేయొద్దు సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా కట్ అవ్వని, ఒకసారి అయితే కట్ అవ్వని. పీవీసీ మీటర్ కట్ అవుతుందా? ఇప్పుడు ఇక్కడ మీరు చేయగానే మీకు ఏమవ్వాలి? 2 సార్లు బిఎన్బి కట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అని రావాలి. వచ్చినప్పుడే మీ సిస్టమ్ మీ యొక్క కనెక్టివ్ నుంచి 30 అంటే అదే 3000 ఏదైతే పీవీసీ ఉందో కట్ అవుతుంది. ఇట్లా పెండింగ్ లో వచ్చిందంటే అది కాదు అని అర్థం. మొత్తం పెండింగ్ మనకు అక్కడ కట్ అయితేనే ఇవి కన్ఫర్మ్ అయిపోతాయి సార్. అంతవరకు కన్ఫర్మ్ గా ఉంది. అందుకని చెప్పేసి మీరు చేయొద్దు సార్. ఇప్పుడు ఏం చేయొద్దు, ఉండండి అట్లనే ఉండాలి సార్. నిజంగానే సిస్టమ్ లో మళ్ళీ అది వర్క్ జరుగుతున్నట్లు లెక్క, ఎందుకంటే ఆపినట్లు లెక్క ఆగింది. అది ఆగింది సార్. ఇప్పుడు రేపు కూడా ఏం ట్రై చేయొద్దు సార్. చూస్తూ ఉండండి అక్కడ 3 వెళ్ళి ఒకటన్నా అయిపోయిందా లేదా అది చూసుకోండి ముందుగా. ఒక అకౌంట్ మాత్రం పొద్దు నుంచి సక్సెస్ అయింది కదా. ఓకే, అది ఓకే. ఒకటి అది సార్ పని చేయండి. ఇంకోటి పని చేస్తారు మళ్ళా. అది చూడండి సార్, ఇట్లా అయింది.
అయిందా లేదా చెక్ చేసుకోకుంటే యాడ్ ఫామ్ మీద క్లిక్ చేయాలా, క్లిక్ చేసి పైకి అనాలా, మీది సార్ కనాలా, మీది జరపాలన్నమాట. యాడ్ ఫార్మింగ్ చేయాలి సార్. ఇప్పుడు మీరు ఈ వ్యాలెట్ ఎందుకు ఓపెన్ చేస్తారో మీకు ఏం కావాలా అది అది చేయండి మీరు. ఇది ఇది పొద్దున సక్సెస్ అయింది సార్. ఇది టోకన్ ఫార్మింగ్ 100 వచ్చింది. ఓకే, ఫార్మింగ్ స్టేటస్ చూడండి సార్. ఇప్పుడు సక్సెస్ అయింది కదా, ఇంకేం సార్ మళ్ళీ ఎందుకు చూసుడు, సక్సెస్ అయింది అన్నారు కదా. ఇక 100 టోకన్ ఫార్మింగ్ అయింది. ఇది వాలెట్ ఫార్మింగ్ ఇట్లా వచ్చింది సార్. ఇది ఓకే, పొద్దున ఇది సక్సెస్ అయింది సార్. ఇది ఈ టైప్ వచ్చింది సార్. ఓకే, ఓకే. వ్యాలెట్ ఫార్మింగ్ ఎందుకు సార్, ఏం లేవు కదా సార్. వాలెట్ ఫార్మింగ్ లో డీప్లో ఉండే ఇది 167 అయింది సార్. 300 డీప్ ఉండే ఏం పొద్దున ఇప్పుడు మాత్రం కూడా 2. ఓకే సార్, ఓకే ఓకే. సో ఎందుకంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నో ప్రాబ్లం సార్. అయిపోయింది కదా, మళ్ళీ అది రేపు చూడండి సార్. ఓకే, రేపు చేసి అది సక్సెస్ అయితే ఒకటి రోజు ఇట్లా వారంలో కూడా చేసుకోవచ్చు సార్ మొత్తం. ఇప్పుడైతే చూడండి సార్, మనం చేద్దాం. ఇది మనకి ఏంటంటే సార్, ఇప్పటి వరకు ఇట్లా జరిగి చేసిన వాళ్ళు మనకు లేరు గనక చేసుకుందాం అట్లా చేసుకొని చూద్దాం, ఏర్పడుతుంది అట్లా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వరకు ఆ విధంగా మేము చేయలేదు. అందుకని ఒకళ్ళు ఎవరన్నా అప్పుడు ఆ టైంలో చేసుకుంటే కనుక మనకి తెలుస్తుంది. సో నో ప్రాబ్లం, మీరు ట్రై చేయండి. మరి ఇప్పుడు కానప్పుడు ఏం చేద్దాం, ట్రై చేయాలి కదా సార్. అవుతుంది అనుకుందాం. ఇట్లానే 5 అకౌంట్లు అది రెడీ చేసి పెట్టాను సార్, చేసుకుందామని. ఇది ఇట్లా ప్రాబ్లం ఇస్తున్నాయి సార్. అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు కొద్దిగా సిస్టమ్ మరి చేంజెస్ తీసుకొస్తుందో ఏంటో తెలీదు. పబ్లిక్ ఏంటంటే సార్, ఇది సరైనట్టు లేదు అని చెప్పినప్పుడు అందుకని ఇది సక్సెస్ అయింది. ఇది దీనికి రేపు ఎట్లా చూపెడతా సార్, ఎట్లా చూడాలి సార్ ఇది రేపటి నుంచి? రివార్డ్ లో ఎంత వస్తుంది చూసుకోవాలా, అయిపోయి ఇక్కడ రివార్డ్ స్టేటస్ లో రేపటి నుంచి ఏమైనా వచ్చి కూర్చుంటుంది సార్. అంతే కదా సార్. అంతేనా? అదే సార్. ఇది సరే సార్. థ్యాంక్ యూ సార్. రేపు ఇట్లా ట్రై చేసుకుంటా ఉంటా. ఒకవేళ సక్సెస్ అయితే చేస్తా సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజమౌళి వెంకటేశ్వర సార్ చాలా థ్యాంక్స్ సార్. చాలా హెల్ప్ చేశాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో రేపు చెక్ చేయండి, రివార్డ్ లో చూసుకోండి ఈ రోజు రివార్డ్ ఎంత వచ్చింది అనేది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే మీకు రేపు ఎంత కలిసి వచ్చింది అనేది కనబడుతుంది. ఓకే సార్. సరే సార్. ఓకే సార్. ఇక్కడ ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు, నేను చూడలేదు, స్క్రీన్ షాట్ లో ఉన్నాం కనుక. కే నాగరాజు ఆంధ్ర, తర్వాత శ్రీనివాస్ సార్, చీమల శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్, మాట్లాడారు సార్. చీమల శ్రీనివాస్ సార్. కే నాగరాజు మాట్లాడుతున్నారు, ఆ సార్ తర్వాత మాట్లాడతారు. వెల్కమ్ సార్. రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ పివిసి మిత సభ్యులు, మన పార్ట్నర్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు సార్. నిన్న కొత్త స్టేకింగ్ కనెక్ట్ వ్యాలెట్ లో 5000 పివిసి మెటా పెట్టి న్యూ వ్యాలెట్ చేస్తున్నాము సార్. అది ఇంకా పెండింగ్ లే కనబడుతూ ఉన్నాయి. అదే సార్ ఏంటంటే అంటే ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడే అప్డేట్ నుంచి బయటకు వచ్చింది కదా. స్టార్టింగ్ లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చేసిన వాళ్ళకి చాలా ఫాస్ట్ గా, అంటే థర్డ్ డే చేసిన వాళ్ళకి కూడా ఇంకా కావలేదు. ఫస్ట్ డే, సెకండ్ డే చేసిన వాళ్ళకి మాత్రం ఫస్ట్ డే, సెకండ్ డే చేసిన వాళ్ళకి మాత్రమే ఫాస్ట్ గా వచ్చింది. థర్డ్ డే నుంచి వెళ్ళి ఎవరైతే చేస్తున్నారో, అంటే అప్డేట్ వచ్చిన తర్వాత మూడవ రోజు నుంచి ఎవరైతే చేస్తున్నారో పెండింగ్ ఆప్షన్ వస్తుంది సార్. అంటే కొంతమందికి మాత్రమే సక్సెస్ అవుతుంది, చాలా మందికి పెండింగ్ ఆప్షన్ వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలా, లేకపోతే ఇప్పుడు నన్ను అడిగితే ఇంకొక 5-6 డేస్ చేయకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను సార్. మీరు వెయిట్ చేయండి, చేసింది ఓకే ఉండండి, అలాగా మీరు చేసింది ఏదైతే ఉందో ఉండండి, పర్వాలేదు. బట్ కొత్తవి చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఓకే, ఇప్పుడు మనము సేల్ అవుట్ చేసాము అనుకోండి, అది రాలేదు అంటే అది వేరే విషయం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ $100 తోని $0.1 వాళ్ళకి కూడా రావట్లేదు. ఇంకా చాలా మందికి ఎప్పుడో అడపదడప ఒక వ్యాలెట్కి రిలీజ్ అవుతుంది సార్. అంటే సేల్ చేసుకునే వాళ్ళకి కూడా. తర్వాత ఇన్ అంటే లోపలికి $10 $100 వర్త్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు లేట్ అవుతుంది. ఇటు రెండును లేట్ అవుతున్నాయి. సో మేబీ సిస్టమ్ దగ్గరికి మరి ఒక అప్డేట్ ఏదైతే వచ్చిందో మరి చాలా మరి ఒక P2P నువ్వు స్టార్ట్ చేశారు కరెక్టే, బట్ మాకు విత్డ్రా అంటే అది ఏదైతే ఉందో ఆ రిడీమ్ ఆప్షన్ కూడా ఉంటే బాగుండు అనేది మనం చెప్పడం జరిగింది. అంటే చెప్పకుండా కూడా అంటే ప్రతి మీటింగ్ లో కూడా సో ఇదే జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ వాజ్ నాట్ రైట్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అనేది నడుస్తుంది. ఏ మీటింగ్ లోనైనా ఇలా జరుగుతుంది అన్నమాట. మేబీ సిస్టమ్ దగ్గరికి ఈ యొక్క విషయం వెళ్ళిందేమో అని నేను అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు మనం సేల్ అవుట్ చేసినా డిలే అవుతుంది, ఫార్మింగ్ చేసినా కూడా డిలే అవుతుంది. ఇప్పుడు నేను ఒక వ్యాలిడ్ చేశాను, అది డిలేనే ఉంది. నాకు ఒకసారి చూపించారు, అది కూడా డిలేనే. సో ఇంకా శ్రీనివాస్ సార్ ఇక్కడ చేశారు, అది డిలేనే. సో కొంతమంది నిన్న లేదు మొన్న కూడా విత్డ్రా పెట్టుకున్నారు. అంటే 4 రోజులే అంటే సేల్ అవుట్. అంటే 100 USDT ఇచ్చి 10 USDT తీసుకోవడానికి అయినా కూడా ఆ పెట్టినవి కూడా ఇంకా ఇప్పటి వరకు రాలేదు. సార్ ఓకే సార్, కాదు సార్ నన్ను అడిగింది మీరు అడిగిన దానికి చెప్పాను. ఇటు ఏముంటా అంటే సార్, మీరు అడిగిందేమో టోకెన్ ఫార్మింగ్, మీరు అడిగిందేమో సీడ్ ఫండింగ్. నేను చెప్పింది మీకు ఏమనిపించింది అంటే టోకెన్ ఫార్మింగ్ గురించి చెప్పారు, సీడ్ ఫండింగ్ గురించి చెప్పలేదు కదా అని మీకు అనిపించింది. సో ఈవెన్ నేనేమంటాను అంటే రెండును అట్లనే సార్, అలాగన్నమాట. రెండును కూడా ఆపండి. ఇప్పుడు చేసుకున్నారు ఓకే, అది అప్రూవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కానీ ఈ సందర్భంగా అందరికి చెప్పేది ఏంటంటే సార్, సో అందుకని ఇప్పుడు చేయకదని చెప్తున్నాను. ఓకే సార్. అదే మన సీడ్ ఫండింగ్ ఓకే సార్, రివార్డ్ నుండి మనము కొత్త వ్యాలెట్ కి పంపిస్తే అది యాక్టివేట్ అవుతుంది సార్. అది ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. బట్ కనెక్ట్ వ్యాలెట్ నుండి పెట్టి మనం చేస్తే పెండింగ్ పడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అర్థమైంది సార్, మంచిది సార్. ఎవరైనా చేసుకుని ఉంటే లోపల ఉండి అదర్ కానీ ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ లో అదర్ కూడా ఉంది. తర్వాత లోపల నుంచి మనము సెల్ఫ్ చేసుకున్నా కూడా ఫాస్ట్ గానే అవుతుంది, కానీ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి చేస్తే అవ్వట్లేదు. అంతే కదా సార్ మీరు చెప్పింది? సో కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి చేసుకునే వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి సార్. సో మేబీ ఇది
మనకి ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అంటే కూడా ఇదే విషయం ఏంటంటే, కనెక్టెడ్ వ్యాలెట్లకి వెళ్ళి ఇప్పుడు మనము ఫార్మింగ్ చేసినా కూడా కనెక్ట్ అవ్వట్లేవు, అంటే కట్ అవ్వట్లేవు అక్కడి నుంచి వెళ్ళి. సో ఇక్కడ పెండింగ్లో పడుతుంది. సేమ్ ప్రాబ్లం సార్, అది కూడా అది ఒకటే సేమ్ ప్రాబ్లం అన్నట్టు లెక్క ప్రకారం. ఓకేనా? ఈ సందర్భంగా అందరూ గుర్తుంచుకోండి సార్. ఇప్పుడు ఈ సమయంలో చేయకపోవడం బెటర్, కొంచెం వెయిట్ చేయండి సార్, 1 వీక్ వెయిట్ చేయండి. సో యథావిధిగా ఎప్పుడైతే మనకు వెంటనే వచ్చినాయని చెప్పేసి ఏమైనా స్క్రీన్ షాట్లు మనకు వస్తే కనుక అప్పుడు వీఆర్ డూయింగ్ 1 మోర్ టైం, మళ్ళీ ఒకసారి అప్పుడు స్టార్ట్ చేయండి మీ వర్క్. అందుకని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మేబీ సిస్టంలో మరి ఇంకేమన్నా అప్డేట్ రాబోతుందా, లేకపోతే మనం అన్న మాటలు సిస్టానికి వెళ్ళాయా? ఎందుకంటే ఈవెన్ మనం ఆల్రెడీ ఉన్న వాళ్ళలో, ఇప్పటికీ చేసుకున్న వాళ్ళలో 100లో 2 కూడా చాలా చాలా బాగుంది అనట్లేదు కదా. అందుకని చెప్పేసి 98% ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు మరి సిస్టానికి ఈ వాయిస్ మెసేజ్ వెళ్ళిందా, మేబీ సంథింగ్ చేంజెస్ తీసుకొస్తాడా లేదనేది వెయిట్ చేద్దాం. అందుకని ఇప్పుడు మీకు సిస్టమ్ తీసుకోవట్లేదు కదా, పెండింగ్లో పడుతుంది కదా, చేయకపోవడం బెటర్. పెండింగ్ పెట్టి మళ్ళీ వెయిట్ చేసే బదులుగా చేయకపోవడమే బెటర్. అందుకని ఈ 1 వీక్ ఆగండి సార్. అంటే కొంతమంది సక్సెస్ అవుతుంది, చేసుకోండి, బట్ పెండింగ్ అవుతున్నప్పుడు మరి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో చేసి ఇంకా రాలేదు అంటే లాభం లేదు. ఓకేనా? అందుకని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేయండి సార్. ఓకేనా? సో నేను ఒక వ్యాలెట్లో 4 సార్లు చేశాను అని చెప్పేసి 12,48 4,800 పీవీసీ మీటర్లు కూడా అందులో పెట్టాను. ఇప్పటికి కూడా ఒక్కదానికి కూడా కాలేదు, పెండింగ్లో ఉంది. అంటే ఇది 3 రోజుల నుంచి సరిగ్గా వర్క్ అనేది జరగట్లేదు అని అర్థమవుతుంది. సో మేబీ ఏదైనా అప్డేట్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. అందుకని సో కొద్దిగా వెయిట్ చేయండి సార్, చేయకుండా. మరి ఇదేం అందరికి తెలిసిన విషయమే, ఇదేమో ఆటో పుల్ లాంటిది కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన వెంటనే మనం చేయకపోతే మనము లాస్ అయిపోతామేమో అన్న అవసరం అయితే ఇదైతే మనకు ఆ ఒక భయం అయితే లేదు. అందుకని కొద్దిగా వెయిట్ చేయండి సార్. ఓకే, నా అప్డేట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికి కూడా అదే చెప్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ స్టార్టింగ్ అదే విషయం లేవనెత్తడం జరిగింది. అందుకని ఈ సందర్భంగా అందరికి తెలియజేసేది ఏంటంటే కొంచెం వెయిట్ చేస్తేనే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్. రాజేష్ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్, వెల్కమ్ సార్. చెప్పండి సార్. సార్ మన గ్రూప్ లో డైరెక్ట్ పాయింట్ వచ్చేస్తున్నాను సార్. మన గ్రూప్ లో మధ్యాహ్నం నుంచి 2-3 మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి సార్. ఏంటో నేను చూడలేదు అంటారా? అవి ఏది మన క్రోర్పతి గ్రూప్ లోనా? అవును సార్. తెరలైన్ సంబంధించి అయిపోయింది అని నేను అనుకుంటున్నాను సార్. మరి అట్లాగే అనుకున్నాం అందరం ఉన్నాం. అవును, అయిపోయింది, కరెక్టే. ఎవరున్నా అని చెప్పారు సార్? ఇప్పుడు ఏమైనా చెప్పారా? మరి ఏంటి సార్ ఇవన్నీ? అన్ని ర్యాంక్ హోల్డర్ల కోసం సార్ అదే చెబుతున్నాను సార్. అన్ని ర్యాంక్ హోల్డర్ల కోసం ఆటో పూల్ ని క్రమబద్ధీకరించడానికి దాని క్యాప్ గరిష్టంగా 200% కి నిర్ణయించబడుతుంది. డిసెంబర్ 1, 2022 మిగిలిన ఆటో పూల్ ని విడుదల చేసే ప్రక్రియ ప్రారంభించే వరకు టోకెన్ ఫార్మింగ్ కోసం డిపి రిడెంప్షన్ ఎంపిక నిలిపివేయబడుతుంది. తర్వాత మళ్ళీ గ్రాఫ్ చేసి పెట్టారు సార్. ఏంటి, ర్యాంక్ హోల్డర్లందరికీ మిగిలిన ఆటో పూల్ ని విడుదల చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభించబడుతుంది. ఇది మళ్ళీ ఎందుకు వస్తున్నాయి సార్? వీటిని పెట్టినందుకు నా ఫోన్ అంటే నా ఫోన్ కాదు, అందరూ కూడా ఎదుర్కొనే ఉంటారు సార్. ఇక వాళ్ళు మళ్ళీ ఏమైంది, పెరలైన మళ్ళీ ఓపెన్ అవుతుందా అని ఫోన్లు వస్తున్నాయి సార్. సో నా వాయిస్ మెసేజ్ విన్నారా? ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాను. ఓకే సార్. ఆ వాయిస్ మెసేజ్ అందరికి ఫార్వర్డ్ చేయాలా? అయిపోయి ఫైనల్. ఇప్పుడు ఆ సారి కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఇక్కడ సిన్సియర్ అవుతుంది చూడండి, సిన్సియర్ అవుతుంది. ఏ సార్ అయితే పంపిస్తున్నారో భరత్ రాజు కన్నడ అని చెప్పేసి ఆ రాజు కూడా ఆ సార్ కూడా చెప్పాను. ఓకే, మీ ఎనలైజ్ చేయండి, కానీ పాతవి ఇక్కడ మీరు ఉంచుకున్నారు స్క్రీన్ షేర్లు, పర్వాలేదు, కానీ షేర్ చేయడద్దు అని చెప్పాను. చెప్పిన తర్వాత అతను ఆపేశాడు. తర్వాత నేను ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాను. ఇవన్నీ కూడా పాతవి 2022లోనివి, ఇవి కొత్తగా వచ్చిందేమని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. తను
కొద్దిగా ఎనలైజ్ ఇస్తారు. ఆ సార్ ఏంటంటే సో మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక వచ్చింది ఏంటి, జరుగుతున్నది ఏంటి, దానికి అనుగుణంగా జరుగుతుందా అనేది తను కొద్దిగా ఇంకో సార్ చాలా మంది ఉంటారు సార్, అంత డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు ఉంటారు. బట్ దీనివల్ల అందరికీ ప్రాబ్లం వస్తాయని చెప్పి మీరు అన్నమాట కూడా వాస్తవమే. మళ్ళీ మళ్ళీ మీకు కాల్స్ వస్తాయి. ఇది మళ్ళీ ఇప్పుడు నాకు 2-3 కాల్స్ వచ్చాయి సార్. మళ్ళీ ఓపెన్ అయిందంట సార్. అది వాళ్ళు ఏం చెప్తున్నారు, నాకు డైరెక్ట్ చెప్తున్నారు, నాకే చెప్తున్నారు వాళ్ళు సార్ మళ్ళీ ఓవర్ అవుతుందంట. ఎక్కడో స్క్రీన్ షాట్లు కూడా వచ్చినాయి సార్. అవి నేను అన్నాను పాతయ్య అన్నాను, వినలా. నేనే చెప్పాను, చూడక ముందే చెప్పాను అవి పాతయ్య సార్ అని. బట్ ఇక నాకు డౌట్ వచ్చింది, ఇక లాభం లేదు, మళ్ళీ ఇద్దరు కాల్ చేశారు కదా, మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి కాల్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాను సార్. రేపు నేను మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ కూడా ఇస్తాను, ఎవరు వర్రీ అవ్వద్దు సార్, ఇవి పాతవి. ఆ సార్ కొద్దిగా ఎనలైజ్ ఇస్తారు. అందుకని చెప్పేసి చాలా పర్లేదు, పాజిటివ్గా థింకింగ్గా ఉన్నారు కదా అని నేను కొంచెము మరి వదిలేసాను వీటిని. అది నేను చూస్తున్నాను, చూడండి మీరు. నేను చూసిన తర్వాత నేను మీకు ఆ సార్కి రిప్లైగా ఇచ్చాను. రిప్లై మాదిరిగా అంటే దాన్ని ఏమంటారు, అది మరి ఏమంటారు దాన్ని, ఏదో సంథింగ్ అంటారు కదా సార్, దాన్ని ఇట్లా అని జరిపి అదే మెసేజ్కి నేను ఇచ్చాను అనమాట. సో ఆ సార్ మళ్ళీ లాస్ట్లో థ్యాంక్ యూ సార్ అని పెట్టారు. అదే సార్. ఓకే సార్, వెర్రీ అవ్వద్దు, నేను ఆ సార్ కూడా మళ్ళీ సార్ కూడా మాట్లాడతాను సార్. ఏమంటారు సార్? ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒకసారి కూడా సార్తో మాట్లాడతాను. ఓకే. బట్ కొన్ని అలా మరి అయిపోతాం. సో నేనేంటంటే ఆ సార్ కూడా మరి కొన్ని విషయాలు అంటే తన ఎనాలిస్ట్ కూడా కొంతవరకు కరెక్ట్గా ఉందని నేను ఇట్లా ఎక్కువగా ఆ సార్కి నేను ప్రెషరైజ్ చేయలేదు సార్, ఫోన్లే అని చెప్పి వదిలేసాను అనమాట అట్లా. సో థ్యాంక్ యూ సార్. ఇంకా డియర్ పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు సార్? సో ఈరోజు కొద్దిగా ఓకే, ఇంకెవరు ఉన్నారా సార్ మాట్లాడాలంటే మాట్లాడచ్చు సార్, ఎందుకంటే ఇంకా 25 మినిట్ ఉంది. సో లాస్ట్లో నేను తీసుకుంటాను కొంచెం, ఒక 5 నిమిషాలు తప్ప. మరి మీరు ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఎస్ చంద్ర సార్ హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. ఎస్ చంద్ర సార్, వెల్కమ్ సార్. తర్వాత రామశేష్ సార్ కూడా. ఎస్ చంద్ర మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, రామశేష్ సార్. సార్ ఇప్పటికే జనాలు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఆయన చెప్పింది అర్థం కావట్లేదు, మళ్ళీ ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సరే, రేపటి నుంచి వెళ్ళి నేను మరి నేను అది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన తర్వాతనే ముందుగానే దానికి ఎనలైజ్ చేస్తాను. ఏదైనా కరెక్ట్ ఉంటే, లేదంటే వెంటనే డిలీట్ చేసి ఇస్తాను సార్. ఏం లేదు, ఇప్పటికే అందరూ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నారు. ఈ టైంలో మళ్ళీ సపరేట్ గా కన్ఫ్యూజ్ చేస్తే, అది కాక వాయిస్ కూడా కొంచెం అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ పాత పోస్ట్ పెట్టేటప్పటికి చాలా అంటే ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది అనేది ఇప్పటికే టెన్షన్ గా ఉంది. మళ్ళీ ఇది ఒక సపరేట్ సమస్య అవుతుందని మళ్ళీ టెన్షన్ లో ఇంకొక కొత్త టెన్షన్ అయిపోతారంటారు. సరే, ఓకే సార్. ఓకే సార్, అర్థం చేసుకోగలను మిమ్మల్ని. నేను చూస్తాను రేపటి నుంచి వెళ్ళి, మరి దాని గురించి మళ్ళీ ఏమన్నా వస్తే కనుక. ఆల్రెడీ మాట్లాడినాను ఒకసారి, సో మళ్ళీ కూడా నేను మాట్లాడి దాని గురించి చూస్తాను సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సో ఇంకా నెక్స్ట్ సార్ మాట్లాడండి, ఏంటి విషయాలు? సో మరి పార్ట్నర్స్, సో ఇంకా ఏంటి విషయాలు?
సో డియర్ పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు, ఏం మాట్లాడదాం? చెప్పండి సార్, షేర్ చేసుకోండి. ఓకే, మరి ఎలాగో స్క్రీన్ షేర్లో ఉంది కనుక మరి ఎవరు మాట్లాడలేదు కనుక కొద్దిగా మరి క్రిప్టోకి సంబంధించిన మరి మన టోకెన్ ఏమంటుందని నేను కూడా మర్చిపోతాను సార్. కాయిన్ మార్కెట్ క్యాప్లోకి కొంచెం వెళ్ళి చూద్దాము. సో అయినా మధ్యలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాత్రం మాట్లాడచ్చు, నో ప్రాబ్లం సార్. ఎనీ టైం రెడీ. ఏదో నేను కొత్త అప్డేట్ అయితే నేను ఏమి ఇవ్వట్లేదు. సో ఉన్నదాన్ని కొంచెం మరి ఎవరు మాట్లాడలేనప్పుడు మనము సైలెన్స్ ఉండకుండా ఈ టైం వరకు వెళ్ళి మరి చూడాలి కదా అని కనుక చూస్తున్నాను. ఒకటి ఇక్కడ ఐసీపీ అని ఉంది సార్. ఇది నాకు తెలిసి మరి ఇది 9.743 వరకు వెళ్ళింది. ఇది నేను ఎప్పుడో అయితే నేను సడన్లీ నేను ఏం చేశానంటే సార్, డైరెక్ట్లీ నేను ఎప్పుడో ఒక $2 $1 ఉన్నప్పుడు ఒక ఈ ఐసీపీ అనే దాన్ని కొనిపెట్టాను. ఎక్కడ అంటే స్పాట్లో అంటే సెక్యూరిటీ అంటే తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముతాం కదా సార్, దాన్నే స్పాట్ అంటాం. సో అది ఎక్కడ పోయి కూర్చుంది అంటే ఈ ఎర్నింగ్లో వెళ్ళి కూర్చుంది. ఎర్నింగ్లో అంటే చూడండి ఇక్కడ ఐసీపీ చూడండి, ఇక్కడ కనబడుతుంది అందరికీ. ఇది అంటే ఒక కాయిన్ వాల్యూ $2 $1 $2 ఉన్నప్పుడు తీసుకున్నాను. అంటే అప్పుడు నేను $2 పెట్టాను. అంటే ఇప్పుడు ఇది ఈ రోజున అది 10 సంథింగ్ $9.5 వర్త్ అయింది. చూస్తే ఇక్కడ మరి ఆ $2 కాస్త ఈరోజు $20 వచ్చింది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది సార్, అప్పుడు నేను ఒక $100 వర్త్ ఎందుకు తీసి పెట్టుకోలేను అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు దీన్ని చూద్దాం అనగానే దీని హిస్టరీ ఇది స్పాట్లోకి తీసుకొస్తే ఇది ఏ రోజున ఉన్నాను దగ్గర సంవత్సరం అవుతున్నా, లేకపోతే సంవత్సరం మేబీ సంవత్సరం కాకుండా 9-10 నెలలు అయితే అవుతుంది, 11 నెలలు అవ్వచ్చు మళ్ళీ ఈ రకంగా అన్నమాట. సో అట్లా కొన్ని ఏంటంటే అప్పుడు ఇది పెరిగిన తర్వాత అనిపిస్తుంది మనకి, అరే ఇదే ఐసీపీ అనే దాన్ని నేను అప్పుడు $1 వర్త్ గల ఉన్నప్పుడు $2 పెట్టుకున్నాను. అప్పుడు 2.25 వచ్చింది. అప్పుడు వాల్యూ 2.25, కానీ ఇప్పుడు $20 20.75 USDT. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది మళ్ళీ తగ్గింది అనుకో, ఏమవుతుందంటే ఈ $20 పోయి కాస్త తగ్గితే మరి ఆ కరెంటు ఇది వాల్యూ తగ్గినప్పుడు ఇది కూడా ఇక్కడ తగ్గిపోతాయి. ఇప్పుడు నేను దీన్ని తీసేసి USDT ఉంచుకుంటే మళ్ళీ తగ్గినప్పుడు నేను కొనుక్కుంటే బెటర్. అలా అని చెప్పి దాన్ని అలాగే ఉంచితే చూడండి ఇక్కడ ఐసీపీ అని ఉంది కదా, చూడండి ఇప్పుడు ఈ టైంలో 9.293 చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది ఎక్కడ దాకా వెళ్ళొచ్చింది అనేది కూడా మనం చూడగలుగుతాం ఇక్కడ, అవునా? సో ఇక్కడ 9.849 9.849 వరకు కూడా వెళ్ళింది. యాక్చువల్లీ ఆ టైంలో తీసేయాలి, అప్పుడు తీయకుండా ఇప్పుడైనా తీసేయాలి. ఏమవుతుందంటే సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి మనకి చూడండి డబ్ల్యూ ప్యాటర్న్ తయారైంది, బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంకా పెరుగుద్దేమో అనిపిస్తుంది. పెరిగితే పర్వాలేదు, ఎందుకు తీస్తుందిరా అనిపిస్తుంది. ఇప్పుడు తీసేసామనుకోండి, అలాగే ఉంచితే ఏమనిపిస్తుంది అంటే అలాగే ఉంచి రేట్ తగ్గింది అనుకో, అరే నేను అప్పుడు అది తీసుకొని తగ్గిన రోజున కొంటే ఐసీపీ అనే కాయిన్స్ ఎక్కువ వస్తాయి, అవే యూజిటీకి. అదే మనకి ఎలాగైతే మన పీవీసీని ఎలాగ చేస్తామో అలా విధంగా ఇక్కడ మనం చేసుకోవచ్చు అంట. ఇక ఇన్ఫోలో చూసుకుంటే ఇన్ఫోలో చూసుకుంటే ఇది ఆ లోయెస్ట్ సార్, ఈ లోయెస్ట్ 1.97 ఉన్నప్పుడు నేను కొన్నాను. రైట్, 100% ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, ఆ టైంలోనే కొన్నాను ఇది. ఓకే, సో ఇది ఒకప్పుడు 2021లో $750 కూడా వెళ్ళింది. అంటే ఆ ఓప్స్తో ఆ టైంలో ఈ $2 దగ్గర ఉంటే అప్పుడు నేను తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇట్లా ఈ విధంగా మనము ఎప్పుడో కొన్ని తీసుకుని పెట్టుకుంటాము అనుకోకుండా, అది తక్కువ అసెట్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ రోజు ఇది $10 అంటే $9 $9.5 $10 దగ్గరికి వెళ్తుంది కనుక ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకంటే, ఆ రోజున నేను $100 సంబంధించింది కొనిపెట్టుకుంటే, లేదా 100 టోకెన్లు కొనిపెట్టుకున్నా, అంటే 100 ఐసీపీ టోకెన్స్ కొనిపెట్టుకున్నా, ఒక్కొక్క దానికి $8 ఎక్కువ అంటే 8 $800 సపోజ్ దగ్గర నాకు వచ్చేటి, అవునా? సో అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే అయిపోయిన తర్వాత మనకి ఇలా అనిపిస్తుంది. బట్ ఏంటంటే అక్కడ ఆ రోజున డబ్బులు లేవో, లేకపోతే నమ్మకం లేదో తెలీదు, బట్ మనం బై చేయలేకపోయాం. రైట్?
సో ఎనివే ఇలా కొంతవరకు ఉంటుంది. అయిపోయిన తర్వాతనేమో బెటర్ అనిపిస్తుండే. బెటర్ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇది ఇంకా మళ్ళీ తగ్గుద్దేమో అనుకుంటున్నాను. సో అట్లీస్ట్ ఇక్కడ నేను ఒకటే అమ్మేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఒకటే అమ్మేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా అసెట్ని ఎలా తీయాలి అంటే చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా సార్, 2 ఉన్నాయి కనుక నేను ఇక్కడ ఒకటి అమ్ముతాను. అంటే అమ్మడం అంటే ఏంటి అర్థము, దాన్ని యూఎస్డిటీగా మార్చి పెడతాను. మళ్ళీ ఏం చేస్తాను, ఆ యూఎస్డిటీని అలాగే ఉంచుతాను. ఉంచి ఇప్పుడు రిడీమ్ ఓకే, ఆ యూఎస్డిటీని అలాగే ఉంచి ఏం చేస్తానంటే ఓకే 1.25 అమ్మేస్తున్నాను. ఓకే 1.25 అమ్మేస్తాను. అంటే అమ్మేస్తానంటే యూఎస్డిటీ చేస్తాను ఇప్పుడు సగం. సో మళ్ళీ ఏం చేస్తాను అంటే 1.25 అమ్మేసిన అంటే ఇక్కడ నాకు 9.394 ఏమో మేబీ యూఎస్డిటీ బయటకు వస్తుంది. అక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఒకటే అయింది. అవునా, డాలర్లు తగ్గిపోయాయి, డాలర్లు కూడా తగ్గిపోతాయి. రైట్, బయటకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎక్కడ వచ్చి కూర్చుంటుంది, అది స్పాట్లో వచ్చి కూర్చుంటుంది అనుకుంటున్నాను. యా, ఐసీపీ. సో ఇక్కడ ఏం చేయాలా, ఇప్పుడు దీన్ని నేను సేల్ చేస్తాను, ఐసీపీని సేల్ చేస్తాను. ఐసీపీ వచ్చిందా మరి తెలియదు, ఒక నిమిషం. సేల్. సో ఇక్కడ ఏం చేయాలా, టోటల్ ఐసీపీని సేల్ చేస్తున్నాను సార్. ఇగో $11.77 వస్తున్నాయి సార్, నాకు సేల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అయిపోయింది. నేను ఏం చేశాను, $2 $1 ఉన్నప్పుడు ఐసీపీని కొన్నాను. సో $9.5 ఉన్నప్పుడు నేను అమ్మేశాను. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్తో వినండి సార్. అది పీవీసీ అనేది ఇప్పుడు ఇది కూడా క్రిప్టోకి రిలేటెడే మీకు చెబుతున్నాను. ఓకే, సో ఒక్కోసారి అంటే మనందరం కూడా ఇప్పుడు డల్గా ఉన్నట్టు, అవును నేను కూడా అలాగే ఉన్నాను, కాదని నేను అనట్లేదు, సరైన అప్డేట్ రాలేదు, మళ్ళీ ఇదో కన్ఫ్యూజన్ కూడా అనుకోవద్దు. సో మనకి ఈవెన్ క్రిప్టో రిలేటెడ్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం, సైలెన్స్ ఉందామంటే సైలెన్స్ ఉందాం అంటే అట్లా మీరు ఆలోచించండి ఇంకా. సో ఇప్పుడు దీన్ని నేను యూఎస్డిటీ చేశాను. నేనేం చేస్తాను, మళ్ళీ ఆ యూఎస్డిటీని ఇప్పుడు యూఎస్డిటీని చేశాను కదా, ఇది అమ్మాను, అది యూఎస్డిటీని నేను అలాగే ఉంచుతాను. అలాగే ఎందుకు ఉంచాలి మరి, సో ఖర్చు చేశాను అనుకో ఏమవుతుంది సార్, స్పాట్లో ఇప్పుడు $19 ఉంది. ఓకేనా, ఇది ఖర్చు చేయను. ఇప్పుడు అమ్మింది $11.82 వచ్చింది కదా సార్, ఇది అది సేల్ చేస్తేనే వచ్చింది నాకు. నేను ఇట్లే ఉంచుతా. ఇట్లే ఉంచి ఏం చేస్తాను నేనంటే ఇది గుర్తుపెట్టుకుంటాను, ఐసీపీ అనేదాన్ని గుర్తుపెట్టుకుంటాను. ఈవెన్ ఇది ఇక్కడ చూస్తూ ఉంటాను అనమాట, ఇలా చూస్తూ ఉంటాను. ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సార్. ఇది మనది పోతుందేమో, అయ్యో మరి తగ్గిపోతే, ఇది అలా కాదు ఇది. ఓకేనా, ఇక్కడ సపోజ్ చూడండి, మొన్న 8.204 కూడా వచ్చింది. ఇప్పుడు ఇది డేట్ చూద్దాం మనం, సారీ ఇది 8.24కి వచ్చింది. ఇప్పుడు ఇది 8వ తారీఖు నాడు 11వ నెలలో వచ్చింది. అంటే 8-11 నెలలు వచ్చిందా, సారీ ఈరోజు కదా మరి, అది 8-11-2025లో వచ్చింది. సపోజ్ $8 వచ్చినప్పుడు కొన్నా కూడా నాకు ఇప్పుడు యూఎస్డిటీగా ఉంది కనుక ఎక్కువ వస్తాయి నాకు. ఇవి ఐసీపీ అయిన టోకెన్లు ఎక్కువగా వస్తాయి. అర్థమవుతుందా సార్ మీ అందరికీ, ఐసీపీ అయిన టోకెన్స్ ఎక్కువగా వస్తాయి. సో అందుకే నేను ఏం చేస్తాను అంటే వెయిట్ చేస్తాను. కానీ ఇది రోజు పెరుగుతూనే ఉంది, ఇలాంటి క్యాండిల్ బట్టి చూసుకోవాలి. బట్ ఇక్కడ సపోజ్ ఇది కిందికి వస్తుంది కావచ్చు అని చెప్పి దీన్ని అమ్మేసిన, ఇది ఏళ్ళ నుంచి వెళ్ళి రేపటి నుంచి వెళ్ళి 10, 11, 12కి ఏంది అనుకో, సో నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నేను $3 లాస్, 12కి ఏంది అనుకోండి $4 లాస్, 13కి ఏంది $5 లాస్ అయినట్టు కదా. అంటే ఉన్నాయి పోలేవు, కానీ అది యూఎస్డిటీ రూపంలో కాకుండా ఈ ఐసీపీ అనే రూపంలో ఉంటే ఆ $4 నాకు $13తో నేను అమ్ముకున్నాను అనుకో, $4 ఎక్కువ వస్తాయి కదా సార్. సో ఇట్లా ఈ విధంగా ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అంటారు, దీన్ని స్పాట్ అంటారు. స్పాట్ అంటే ఏంటంటే సార్, కొద్దిగా వినండి చెప్తాను ఒక షార్ట్ కట్లో. ఏం లేదు, ఇందాక చెప్పాను కదా, ఇది ఈ రోజున $9.5 పలుకుతుంది. బట్ ఇది $2 $1.9 ఉన్నప్పుడు నేను కొన్నాను. బట్ 2 కొన్నాను. బట్ ఇక్కడ 100 కొని ఉంటే బాగుంటుండే, బట్ $2 కొన్నాను. అందులో ఇప్పుడు మీ ఎదురుగా ఒకటి అమ్మేశాను. ఓకే, సో అంటే ఎందుకు ఇది, ఒకప్పుడు ఇది 750ని చూసింది, ఈ రోజున ఎంత పడిపోయింది, కానీ ఒకప్పుడు $750 వరకు కూడా వెళ్ళింది. సో ఇట్లా ఈ విధంగా మనం కూడబెట్టుకున్నాము.
మొన్న 15 రోజుల క్రితం కూడా నేను ఇక్కడ చెప్పాను $3 ఉండే ఆ రోజున. సరే ఇది తొందరలో $10 వెళ్తుందని మన మీటింగ్లోనే షేర్ చేశాను. బట్ ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేరు నాకు తెలియదు. బట్ నేను ఖచ్చితంగా చెప్పాను తీసుకోండి అని చెప్పేసి. పెరిగితే ఓకే, పెరగకపోతే అరే మీరు సార్ మీరు పెట్టుకోమన్నారు నేను పెట్టుకున్నాను, డబ్బులు వేస్ట్ అయిపోయాయి ఇంకా పెరగపోయాయి అంటారు. అందుకని డైరెక్ట్గా చెప్పలేము అన్నమాట ఇలాంటి వాటిని. సో జస్ట్ మీ ఎదురుగా మరి ఎప్పుడో కొన్నాను, ఈ రోజున నేను దాన్ని తీసాను. ఇదే దీని స్పాట్ అంటారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ రోజున మీరు కొన్నా కూడా, ఎగ్జాంపుల్ ఎవరైనా ఇది చూసి ఈ రోజు కొన్నారనుకోండి, రేపటి నుంచి వెళ్ళి పైకి వెళ్తే పర్వాలేదు, కిందికి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి సార్? ఏమవ్వదు, వెయిట్ చేయాలి అంతే. అప్పుడు నీకు ఇక్కడ ఐసీపీ రూపంలో ఉంటుంది, దాని వాల్యూ తక్కువ ఉంటుంది. నువ్వు ఎన్ని ఐసీపీలు తీసుకున్నారో అన్ని ఉంటాయి అక్కడ, ఆ టోకెన్ ఆ కాయిన్స్ అనేవి ఉంటాయి, కానీ దాని వాల్యూ ఉంది కదా సార్, తక్కువ కనబడుతుంది అంతే. పెరిగింది అనుకో దాని వాల్యూ అవే రెండే ఉంటాయి, మళ్ళీ ఎన్ని కొన్నారో అన్నీ ఉంటాయి, కానీ వాల్యూ పెరుగుతూనే ఎక్కువ కనబడుతుంది, తరిగితే తక్కువ కనబడుతుంది. ఓకేనా? జస్ట్ సో అలా ఏంటంటే ఒక్క సార్ ఇప్పుడు నేను వాళ్ళకి మెసేజ్ చేస్తాను, ఎందుకంటే అందరికి కనబడితే కనుక సిన్సియర్ ఆఫ్ చేస్తాను. ఓకే, సో ఏంటంటే సార్ ఇలా ఈ విధంగా కూడా మనము ముందుకు వెళ్ళొచ్చు. వన్ మినిట్ సార్, ఎందుకంటే వన్ మినిట్ ఇదంతా పంపించు. ఓకే, సో ఇట్లా అంటే మనము నేను చెప్పేది ఏంటంటే, సో మన ఇష్టం, మనం ఏదైనా కూడా అంటే ఇలా కూడా మనము కొంచెం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనేది. నేను కూడా పెద్ద ఎక్స్పర్ట్ కాదు సార్ ఏది క్రిప్టోలో, నేను కూడా పెద్దగా ఎక్స్పోర్టింగ్ కాదు, ఏమంటుందని ఎక్స్పర్ట్ ఏం కాదు. బట్ కాకపోతే నేను చిన్న చిన్నగా కొద్దిగా, ఎందుకంటే నిమిత్త మాత్రం ఎట్లుంటుంది అంటే చిన్న చిన్నగా ఏదో మనీ $1 ఉన్నప్పుడు డాలర్లు మన దగ్గర ఎప్పుడైనా $50 ఉన్నప్పుడు, సో ఎవరైనా చెప్తారు కదా సార్ ఇట్లా ఇది బాగుంటుంది, ఇప్పుడు మీరు ఏదైనా కొనుక్కొని పెట్టుకుంటే బాగుంటుందా సార్ అని అడిగితే, సో ఎప్పటికైనా కూడా సార్ ఇది మేబీ పెరగచ్చు సార్, మీరు ఇది కొనుక్కొని పెట్టుకొని అని ఒకవేళ ఎవరైనా అన్నారు అనుకోండి, అలా తీసి పెట్టుకుంటాను. అలా అని చెప్పేసి అలా పేరు రాసి పెట్టుకుంటాను మరి అంటే రాసి పెట్టుకోను, ఎందుకంటే రేపు పొద్దున పెరగలేదు అనుకో, మీరే చెప్పారు మరి ఇది పెరగలేదు అని వాళ్ళని అనడానికి కాదు, బట్ కొద్దిగా మేబీ ఏమన్నా కదా మన నమ్మకమే మనం నడిపిస్తుంది అనే మాటను నేను కొద్దిగా నమ్ముతాను అనమాట. అలా ఇది కూడా నాకు ఒకరు చెప్పిందే సార్, ఈ ఐసీపీ అనే దాన్ని కూడా ఒకరు చెప్పిందే. ఈవెన్ బెటర్ కదా సార్, ఒక $2 $2 లోపు తీసుకున్నాను, ఈరోజు $11 మనకు విత్డ్రా చేస్తే $11 వచ్చినాయి, $9 అయితే మనం సంపాదించగలిగాం. బట్ ఎన్ని రోజులు అయింది? 9 నెలలు అయింది. బట్ పెట్టింది ఎంత మనం దగ్గర $4 వేసుకోవచ్చు, $400 అనుకోవచ్చు కదా. సో అట్లా ఈ విధంగా మనం డబ్బులు లేనప్పుడు ఏం చేయాలంటే, సో ఎవరన్నా అయ్యో మళ్ళీ డబ్బులు పెట్టడానికి మాట్లాడుతున్నారు అని అనే కోవలో వెళ్తారని చెప్పి ఈ విధంగా కూడా మళ్ళీ నేను చెప్తున్నాను అనమాట. ఎవరిని డబ్బులు ఇక్కడ సపోజ్ నేను చెప్పినాక మీరు కొనుక్కొని పెట్టుకుంటారు అనుకోండి, ఒకవేళ నాకేమన్నా వస్తుందా? రాదు కదా సార్. అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎట్లా పెట్టించడం అంటే అవుతాను? అలా కాదు, జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంతే. సో మనం మీటింగ్ చేసుకుంటున్నాం, మీటింగ్ వచ్చే మనకి జనరల్గా మాట్లాడుతున్నాం అంతే తప్ప సో ఎవరిని ఇది చేయడానికి కాదనమాట. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా సార్ ఇది కూడా ఇగో WLFI, ఇది కూడా మనకు మన పీవీసీ మీటక్ అయినా కూడా ఇది వెరిఫై ఆల్రెడీ ఇచ్చింది. ఇది మన కాయిన్ మార్కెట్ క్యాపిటల్ వెరిఫైడ్ అయింది. చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఇది కనపడకూడదు లెక్క ప్రకారం. చూడండి మీకు స్క్రీన్ షాట్ చేసి చూపిస్తాను, ఇది స్క్రీన్ షాట్ చేశాను. ఇగో ఇది ఇది కనబడుతుంది అంటే, ఇగో ఇది కనబడుతుంది అంటే అర్థం ఏంటంటే నాట్ వెరిఫై అన్నట్టు, వెరిఫై కాలేదు అన్నట్టు అర్థం. మరి మన పీవీసీ మీటక్ ఇలా వస్తుందా సార్? కాయిన్ మార్కెట్ క్యాపిటల్ ఓపెన్ చేస్తే ఎవరైనా చూసే వాళ్ళకి అడుగుతున్నాను, రాదు కదా మనకి అట్లా. సో అలా కూడా ఎందుకు చూపించాను ఇప్పుడు అంటే, ఇది మొన్న 10 కూడా వచ్చింది సార్. 10 వచ్చినాడు కొన్నాను, అంటే 100 USDT వర్త్ గలది కొన్నాను. ఇది ఇప్పుడు 12.5 ఉంది రూపాయలు అనుకుంటే కొద్దిగా అడిట్ అవుతుంది, కానీ 12.5 ఉంది. $12
30 పైసలు ఉంది. బట్ నేను 10 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాను. ఏం చేశానంటే ఇది ఈ రోజు నిన్న నైట్ సేల్ అవుట్ చేశాను. మరి ఎక్కడ అవుతుంది సార్ ఇది? ఎలాగే ట్రస్ట్ వాలెట్లో ఇది బిఎన్బికి సంబంధించిన నెట్వర్క్. ట్రస్ట్ వాలెట్లో పాన్ కేక్లో అవుతుంది, డైరెక్ట్ స్వాప్ కూడా అవుతుంది. అంటే తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవడం, ఎక్కువ ఉన్నప్పుడు తీసేయడం, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనం. అంటే దీని అర్థం ఎందుకు? ఇది ఇప్పుడు ఎన్నో సిస్టాలు ఇప్పుడు కూడా వస్తున్నాయి సార్, ఎన్నో సిస్టాలు వస్తున్నాయి. సో ఒకవేళ సిస్టమ్ నిలబడితే పర్వాలేదు. సో ఇప్పుడు అవి వచ్చిన సిస్టాలు నిలబడితే పర్వాలేదు. అలాగని చెప్పేసి మరి దీనికి కూడా ఎవరైనా గ్యారంటీ ఇస్తారంటే అది కూడా లేదనుకోండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నువ్వు ఇంకోళ్ళ మీద డిపెండ్ కావన్నట్టు. మనము ఇంకొకరి మీద డిపెండ్ కావు, మన మీద మనమే డిపెండ్, మన మీదనే డిపెండ్ అనమాట. సో ఇప్పుడు కూడా ఎన్నో సిస్టమ్లు వస్తున్నాయి సార్. రోజు ఒక సిస్టమ్ వస్తుంది నాకు. ఒకటి వస్తుంది సార్ ఏఐ ఎర్నింగ్ అంట. అరే దగ్గర 30-40 మంది పంపించారు సార్ దాన్ని. అది ఏమైందిరా అని అడిగితే చేస్తారా అని చెప్పి క్లిక్ చేస్తే అది టెలిగ్రామ్లో తీసుకుపోతుంది. టెలిగ్రామ్లో చూపించిన తర్వాత స్క్రీన్ షేర్ చేయమంటారు. స్క్రీన్ షేర్ చేసిన తర్వాత అయ్యో సార్ మీ ఐడి ఎవరికి వెళ్ళిపోయింది, నేను యాక్టివే కాలేను, మీ ఐడి ఎవరికి వెళ్ళిపోయింది సార్, కొత్తగా టెలిగ్రామ్ ఉంటే అన్న చూడండి సార్, వేరే నెంబర్ ఉందని అడుగుతుంది. ఏం చెప్తాను చెప్పండి. సో ఆ విధంగా ఉన్నాయి. అది అక్కడ ఏంటి అంటే అక్కడ ఓన్లీ మనమే డాలర్లు అందులో వేయాలి, మనకే 7 రోజులకేమో సంతృప్తి తయారవుతాడు. అది కూడా ఏఐ చేసిస్తుంది. బట్ ఏఐ ఎన్ని రోజులు నిలబడుతుంది అనేది తెలియదు కదా సార్. ఈ రోజులలో మనము ఒక మనిషి తనకు నమ్మకం ఉండి మనకు చెబితేనే అవే నిలబడతలేదు. ఇటు ఏఐ ఎన్ని రోజులు నిలబడుతుందో నాకు తెలియదు. ఏఐ అనేది అది ఏమంటుందంటే డైరెక్ట్ ఇది ఆటోమేటిక్ ఏఐ మీకు ట్రేడింగ్ చేస్తుంది, ఏఐ నీకు విత్డ్రాల్ ఇస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా అదైతే ఇంకా ఎవరిని అడగడానికి లేదనమాట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి రిఫర్ వస్తే ఏదో ఉన్నట్టున్నది. దగ్గర 15 మంది 20 మంది సేమ్ సిస్టమ్ని 15-20 మంది నార్త్ నుంచి కూడా పంపించారు, మన తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా పంపించారు. ఓకే, సో అవన్నీ కాకుండా నేను మాట్లాడేది ఏంటంటే మీకు అలా మీ నమ్మకం వెళ్ళిపోండి, నో ప్రాబ్లం చేసుకోండి. కానీ బెటర్ ఏంటంటే ఇక్కడ మీరు ఇలాంటివి నేర్చుకుంటే, ఇలాంటివి తెలుసుకుంటే, ఇది కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉన్నాయి సార్, మీరు చూసుకుంటున్నారు. దీన్ని రూపాయలు కూడా మీరు పెట్టుకోవచ్చు. బట్ రూపాయలు పెడితే అది సరైనట్టు మరి మీకు కాదు. అయినా కూడా ఇప్పుడు రూపాయలు పెట్టి చూద్దాం మనము. ఇందాక చూపించే కాయిన్ చూపిస్తాను. నేను 1230 రూపాయలు చూపిస్తుంది అన్నాను కదా. బట్ ఇక్కడ తక్కువ చూపిస్తుంది. అది రూపాయలు పెడితే ఒక్క నిమిషం INR మీరు కూడా చూసుకోవచ్చు. అందుకే మీకు చూపిస్తున్నాను సార్, కొద్దిగా నేర్చుకోండి చేయాలన్నా అద్దా తర్వాత విషయం. చేయబుద్ధి కాకపోతే చేయొద్దు, ఎవరు ఏమంటారు సార్. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ అదే 34 నెంబర్లు ఉన్న కాయిన్స్ ఏదైతే ఉందో 34 చూడండి. నేనేమన్నా మీతోని సార్ 12 రూపాయల 30 పైసలు ఉంది అన్నాను. బట్ ఇక్కడ ఎంత చూపిస్తుంది 13.93. బట్ ఇది కరెక్ట్ కాదు సార్, డోంట్ వరీ. అది ఏంటిది ఏం కదా మీకు మళ్ళీ చెప్తాను. కానీ సో ఇది మీకు కొంటే రాదు, ఇలా రాదు. 1100 రూపాయలకు రాదు. ఇది ఒక కాయిన్ 1100 రూపాయలు ఉంది ఇప్పుడు ఇది. ఓకేనా. సో ఇలా 1100 రూపాయలు ఉన్నప్పుడు మనము సరే రౌండ్ ఫిగర్ తర్వాత సర్వసాధారణంగా చూసుకుందాం. అలా కొనుక్కొని సో నేనేం చేశాను 1200 రూపాయలు ఉన్నప్పుడు 1220 రూపాయలు ఇప్పుడు సేల్ చేశాను. అలా సేల్ చేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు కొనుక్కోవాలి. ఈ మధ్యలో ఏదైతే వచ్చిందో మనం వాడుకోవాలి. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎంతైనా ఊరుకుంటారు. బట్ డబ్బులు మనకు తక్కువ ఉన్నప్పుడు తక్కువ వాళ్ళం ఎంత $20. ఇప్పుడు పెద్ద అయితే $2. ఇందాక చూసారు కదా ICP ఇక్కడ ఎంత సార్, ఒక వాల్యూ 824 రూపాయలు చూపుతుంది. ఇందాక మీకు ICP చూపించాను కదా, ICP మనం చూసాం కదా ఇలా. ఓకే, ఇంతకు ముందు డాలర్లలో చూసుకున్నాము 700 సార్. ఇప్పుడే చూడగానే మళ్ళీ అక్కడ 924 రూపాయలకి వెళ్ళిపోయింది. అట్లా బాగుతూ ఉంటుంది. అట్లా డాలర్ల విషయంలో చూస్తే $9, $8 వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా చూసుకుంటే ఇక్కడ డాలర్లో చూపిస్తుంది మళ్ళీ 8.438, 8.16. ఇది వచ్చి నవంబర్ 6 ఎంత ఉంది సార్, నవంబర్ 6 5 నవంబరే కదా సార్. ఓకే, నిన్న లేదు మొన్న ఎంత ఉంది సార్, మీరు చూడండి సార్ ఇక్కడ నిన్న లేదు మొన్న ఎంత ఉంది, $6.5 ఉంది. సో నిన్న లేదు మొన్న కొనుక్కున్న వ్యక్తి కూడా సో ఈ రోజున అమ్మేసుకుంటే ఒక ICP అనే దాని మీద $2 ఎక్స్ట్రా, 100 కొనుక్కొని పెట్టుకుంటే $200 రూపాయలు బెనిఫిట్. ఇట్లా ఈ విధంగా మనము వేరే కూడా సో మనము కొనుక్కోవడానికి మరి బిజినెస్ అంటే చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అంటే మనము పీవీస్లో ఉన్నాం సార్. ఓకే, పీవీస్లో ఉన్నాము, అలా పెట్టి వదిలేసినా లేకపోతే ఇప్పుడేమో అప్డేట్లు ఏమో సరిగ్గా రావట్లేదు.
అలాగని చెప్పేసి మనము సో పీవీసీనే నాకు రావాలి, సో పీవీసీలో నేను చేశాను, నేను టోకెన్ ఫార్మింగ్ ఐఓలో పెట్టుకున్నాను, టోకెన్ స్టేకింగ్ .ioలో పెట్టుకున్నాను, అదే రావాలా, అదే నాకు ఇవ్వాలి అని చూస్తే మాత్రము మరి చుక్కెదురవుతుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం మాకు ఏర్పడ్డది సార్. అలా అని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కూడా ఇవన్నీ చేయాలని చెప్పడం కాదు. సో చూడండి, ఇక్కడ పీవీసీలో కూడా వస్తున్నాను నేను లైవ్లో. ఓకే, ఇలా ఇక్కడ మేము చాలాసార్లు పీవీసీ కూడా చూడండి, ఇప్పుడు ఇది మంచి పని, ఓకేనా, ఇప్పుడు కొనుక్కోవచ్చు మనం. ఓకే, ఇలా దీన్ని కూడా ఇలాగనే ఇందాక వేరే వేరే చూపించాను కదా సార్. ఇక్కడ పీవీసీలో కూడా ఇలా మన దగ్గర మనీ ఉంటే ఇది తగ్గినప్పుడు కొనుక్కోవడం, పెరిగినప్పుడు సేల్ చేయడం. బస్ ఏం చేద్దాం మరి, ఎంతకంటే ఎక్కువ చేయలేం కదా, అందులో పెట్టేసాం ఆల్రెడీ. అది తీయాలి అంటే వాడి పీవీసీ మెటా సిస్టమ్ మనకు బయటకి ఇవ్వాలి, వాళ్ళు ఇస్తేనే మనం తీసుకోగలం. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి మరి, లీడర్ లాంటి వాళ్ళు లేకపోతే ఎక్కువ అమౌంట్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఇలాంటివి నేర్చుకోవాలి మనం. ఇలాంటివి నేర్చుకుని ఇలా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చేయాలా, పీవీసీ మీటర్ రేట్ తక్కున్నప్పుడు ఓకే, మనీ డబ్బులు ఉన్న వాళ్ళేమో లక్షల్లో కొనుక్కుంటారు, మనలాంటి వాళ్ళం 50,000లో కొనుక్కుంటాం, ఇంకా తక్కువ వాళ్ళు 20,000-30,000 రూపాయలు కొనుక్కుంటారు, ఇంకా తక్కువ వాళ్ళు 5,000-6,000 వరకు కొనుక్కుంటారు. కానీ వాళ్ళకి ఎక్కువగా లాభం కనబడదు, ఎందుకంటే అంత పెద్దగా ఎక్కువ అవతలేదు కదా సార్. సో ఇక్కడ లాభం ఎవరు కనబడుతుంది, ₹1,00,000 నుంచి లాభం కనబడుతుంది. బట్ అందరి దగ్గర ₹1,00,000 ఉండాలన్నా ఉండవు, మరి ఏం చేద్దాం, అది మనం ఆలోచించుకోవాలి, మనం థింక్ చేయాలి. అట్లని చెప్పేసి నేను అందరినీ కూడా డబ్బు పెట్టించడానికి చెప్పట్లేదు. సో క్యాజువల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు అనుకున్న అప్డేట్ వచ్చేంత వరకు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం సార్, పీవీసీలో కొత్త వారిని ఇన్వైట్ చేయొద్దు. ఇన్వైట్ చేస్తే మాత్రం చాలా బాగుంది, కానీ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వకూడదు. నేను ఉన్నాను అనే కమిట్మెంట్ ఇవ్వకూడదు. సో సిస్టమ్ నీకు డబుల్ అనేది ఇస్తుంది, ఖచ్చితంగా సిస్టమ్ అక్కడ నీకు డబుల్ అనేది ఇస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి విత్డ్రాల్ విషయం లోపల కొద్దిగా డిలే అవుతుంది. బట్ ఇప్పటి కాకపోతే 4-5 సంవత్సరాలు కానీ ఇస్తుంది, కానీ మరి దానికి నేను టైం చెప్పలేను అని చెప్పినా కూడా ఎవరైనా వచ్చారంటే వాళ్ళు ధన్యులు, వాళ్ళ లైఫ్ సెటిల్డ్, తర్వాత మిమ్మల్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అంటే ఎప్పటికీ కూడా. బట్ ఇక్కడ ఏంటి, ఎస్ ఖచ్చితంగా ఇస్తుంది మనకు ఇమీడియట్లీ, చాలా బాగుంది, ఎప్పుడంటే అప్పుడు విత్డ్రాల్ తీసుకోవచ్చు అన్నారంటే మాత్రం మనం మళ్ళీ మన ఫేస్ వాల్యూ మనం కర్వ్ చేసుకున్నట్టు. ఆల్మోస్ట్ ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి బంద్ చేసారు కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడం. అంటే 100లో 2 తప్ప 98 మంది బంద్ చేసినారు ఆల్రెడీ పబ్లిక్ని ఇన్వైట్ చేయడం. కానీ ఉన్న వాళ్ళు ఏం చేయాలనే దానికి నేను మరి ఈ విధమైనటువంటి మనం కొద్దిగా నేర్చుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అంతే. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఏదో సార్ ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్నారు లేకపోతే ఏదో చేయమంటున్నారని కాదు. మీరు ఇవన్నీ నేను చెప్పిన దాంట్లో ఏది చేసినా కూడా నాకు నథింగ్ ఏమంటారు కదా, ఒక పైసా ఆశించి చెప్పింది కాదు ఇది. సో నేను చేసుకున్నాను, ఇలా ఉంది అని చెప్పేసి మీకు చెప్పగలుగుతున్నాను తప్ప ఎవరిని రండి పెట్టించాలి అన్న ఆలోచనతో కాదు అనేది ఒకటి మీరు మైండ్ సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మన టీం లీడర్స్ వచ్చి ఇక్కడ నేను గత సంవత్సరం నుంచి చెప్తున్న దాంట్లో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు 5-6 ఉన్నారు ఇక్కడ. ఇదే స్ట్రాటజీని ఆల్రెడీ వాళ్ళు గత 6 నెలల నుంచి వెళ్ళి ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నారు సార్. ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, నేను సంవత్సరం అవుతుంది. మన లింక్ నేను మార్చినప్పటి నుంచి వెళ్ళి బైనాన్స్ ఓపెన్ చేయడము, ఇలా ఎక్కువ శాతము కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేయడము, ఇవన్నీ చేస్తున్నాను. నేను సంవత్సరం నుంచి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నాను, చెబుతున్నాను కూడా అందరికీ. సో వాళ్ళందరూ ఇందులో అలా అవునన్నా కాదన్నా ఒక్కొక్కసారి ఒకరిద్దరు షేర్ చేసుకుంటారు, మీరు చూసారో తెలియదు, చేసుకుంటారు వాళ్ళు. సో అట్లా ఇంకా 4-5 షేర్ చేసుకోవాలి, నో ప్రాబ్లం. వాళ్ళు నేను చెప్పాలని చెప్పి నేను అనట్లేదు, వాళ్ళ ఇష్టం, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది అది. సో ఎందుకంటే వాళ్ళ కింది టీం ఉంటుంది, మరి ఇక్కడ పీవీసీలో వచ్చిన వాళ్ళకి ఇలా షేర్ చేసుకున్నామని చెప్తే సార్ నాకు చెప్పలే అంటారు. ఇతను ఎన్ని డాలర్లు పోగొట్టుకొని ఎన్ని డాలర్లు కష్టపడి ఇప్పుడు ఈ స్థితి పెట్టాడనేది అతనికి తెలుసు. ఓకే, ఇక్కడ మనం $1-2 భయపడి ఇది అప్డేట్ చేసుకోవడమే చేయట్లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఒకవేళ అనుకోకుండా ఇప్పుడు సపోజ్ $100 పెట్టి నువ్వు అనుకున్నావు 4 రోజులలో ఈ కాయిన్ అప్పుకి వెళ్తుంది అనుకున్నావు, ఏమైంది, $500 తీసి పెట్టావు అప్పుకి వెళ్తుంది అని చెప్పేసి అనుకోకుండా అది తగ్గడం మొదలుపెట్టింది. మరి 6 నెలల వరకు కూడా మళ్ళీ పెరగలేదు అంటే నీ $500 అక్కడ ఇరుక్కున్నట్టే. సో అట్లా అది కూడా అలాంటివి కూడా మనం ఫేస్ చేస్తాం. అలాంటివి కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కూడా.
బట్ సెక్యూర్. బట్ మన అమౌంట్ ఎటు పోదు, మన అసెట్ ఎటు పోదు. ఎందుకంటే అవి ఉంటాయి కానీ కాయిన్ రూపంలో ఏదైతే కొన్నావో ఆ రూపంలో ఉంటావి. బయట తీద్దామంటే మరి లాస్ అవుతాం. ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు, కానీ వాల్యూ తక్కువ ఉందే. నువ్వు పెట్టినప్పుడేమో 50,000 రూపాయలు, ఈ రోజు దాని వాల్యూ 25,000 ఉంది. అమ్మేసుకోవచ్చు, కానీ అమ్మితే 25,000 వస్తుంది. మరి 25,000 లాస్ అంటే కదా. బట్ వెయిట్ చేస్తే అవే మళ్ళీ 50,000 అవుతాయి. అవే కాయిన్స్ మళ్ళీ డబ్బులు పెట్టాల్సిన పని లేదు. మళ్ళీ రేటు పెరిగితే ఇంకా కూడా ఎక్కువ వస్తాయి. ఇట్లా ఈ విధమైనటువంటి స్ట్రాటజీ మీరు ఉపయోగించుకోండి. అంటే మనీ అనేది ఎర్న్ చేసుకునే వాళ్ళకి ఆల్రెడీ ఈ రోజులలో చెప్పాల్సిన పని లేదు, అందరికీ అర్థమైపోయింది. బట్ ఇక్కడ మనం మీటింగ్లో ఉన్నాం కనుక సో మనం ఇది డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే సార్. సో ఇంకా సార్ మై పార్ట్నర్స్ టైం అయితే మరి నేను అయింది. సో ఈరోజు మరి ఇది నేను చెప్పాలనుకున్నాను. సో మరి ఇక మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. వెల్కమ్ సార్. సో దాన్ని అంటే ఇక పీవీసీ మీడియా గురించి మాట్లాడుకుంటే సో వీఆర్ వెయిటింగ్. ఇందాక నేను అన్నట్టుగా మనం అందరూ లోపల పెట్టాం కదా సార్. ఐఓలో అండ్ టోకెన్ ఫార్మింగ్ డేటా ఏవో, టోకెన్ స్టేకింగ్ డేటా ఏవో ఉన్నాయి. మనము ఏది ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు, వ్యాలిడ్స్ పెంచుకున్న వాళ్ళు, కంపౌండింగ్ చేసిన వాళ్ళు అంతా కూడా అసెట్ ఎక్కడుంది, అక్కడ ఒక నెంబర్ చూపిస్తుంది. కానీ అది బయటకు రావాలి అంటే మరి సిస్టమే ఇవ్వాలి. సో నువ్వో నేను ఏది చేసినా కూడా రాదు. సో ఇక్కడ స్ట్రాటజీ, ఇలాంటివి స్ట్రాటజీస్ ఉపయోగించుకోండి మరి చేసుకునే వాళ్ళు. లేదంటే ఇంకా చాలా సిస్టాలు వస్తున్నాయి, ఇందాక చెప్పాను, ఎంతోమంది ఇన్వైట్ చేస్తున్నారు. మరి అట్లా అది మీ ఇష్టం, అది నేను చెప్పలేను కదా. అది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు అనమాట. వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే ఇష్టం వాళ్ళు చెప్పాల్సిన కూడా లేదు, ఆ మాట అనాల్సిన అవసరం కూడా లేదు మన దగ్గర. ఓకే సార్. సో థ్యాంక్ యూ. మరి అప్డేట్ అయితే ఏం లేదు కనుక సో ఇంకా ఎక్కువసేపు అందరినీ మీ టైం అంతా తీసుకోవడం సబబు కాదు, కరెక్ట్ కాదు. సో ఏదైనా ఉంటే మళ్ళీ రేపు 9:40 నిమిషాలకి మాట్లాడుకుందాం. సో అందరికీ నమస్తే సార్. సో జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా సార్. జై పీయూష్ మెటా సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. సో రేపు మళ్ళీ 9:40. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.